పాటలు పాడుచుండగా అందరూ చప్పట్లు కొట్టుచు మాతో ఏకీభించాలని ప్రేమతో కోరుతున్నాను. హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పాడదాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆమేన్. స్తోత్రం. స్తోత్రం.
హల్లెలూయా. హల్లెలూయా. మరొక పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. పాడదాం, అందరికి వచ్చిన పాట. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తారతై పాడదాం. నీకిచ్చిన చాలునా. స్వరవతి పాడాలి అందరూ. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా దేశ పుత్రుని నీకిచ్చిన చాలునా. పాడదాం. గర్భఫలమైన వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. పాడదాం. స్తోత్రం. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తానికి ఆధారమైన యేసయ్య,
కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవా అనే పాటను పాడి ప్రభుని ఘనం చేద్దాం. మాతో కలిసి అందరూ చప్పట్లు కొడుచు ఉద్యోగంగా దేవుణ్ణి ఘనపరచాలని ప్రేమతో కోరుతున్నాను. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి పాడదాం. సమస్తానికి ఆధారభూతుడు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలు ఒంటరి బ్రతుకులు నీవే ఆశ్రయము. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులు నీవే ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. స్తోత్రం. మార్గము పాడదాం. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ అంది నాకు ఆశలు చిగురించి ఆనందము నిచ్చెను. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ అంది నాకు ఆశలు చిగురించి ఆనందము నిచ్చెను. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి హల్లెలూయా పాడదాం. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. గాఢాంధకారం కమ్మిన వేళ ఇవే నా దీపము, కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా.
సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. హల్లెలూయా. ఇప్పటికే సమయం మించింది కనుక అందరూ లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో ఆరాధించవలసిన సమయంలో మనమున్నాం. ప్రభు నామాన్ని గొప్ప చేయవలసిన వారిగా మనమున్నాం. అందరూ కళ్ళు మూసుకుని ఎవరికి వారే హృదయపూర్వకంగా, ప్రభువా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా, ఎంతోమందికి లేని భాగ్యము మనకిచ్చినందుకు, జ్యోతిర్మయుడుగా ఆయన మనల్ని వెలిగిస్తున్న దేవుడు. ఎక్కడ వెలిగిస్తున్నాడు? గాఢాంధకారములో ఉన్నప్పుడు, చీకటిలో సంచరించినప్పుడు, వెలుగు లేనప్పుడు, దారులు మూసినప్పుడు ప్రభు వాక్యం మన పాదాలకు దీపముగా ఆయన జ్యోతిని వెలిగిస్తున్న జ్యోతిర్మయుడు. హల్లెలూయా. హృదయపూర్వకంగా అందరూ కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ లార్డ్. ఆటంకాలు యేసునామములో కొట్టివేస్తూ ఉన్నా. హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. అందరూ హృదయపూర్వకంగా పలుకుదాం. స్తుతి మహిమ నీకేనయ్యా, నా అతిశయము నీవే కదా, నా ఆరాధన నీకే కదా అని హృదయపూర్వకంగా ఉద్యమంగా కలిసి పాడదాం. హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. జ్యోతిర్మయుడా. అందరూ కలిసి పాడాలి. ఆమేన్. హల్లెలూయా. నా తన్లోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. చప్పట్లు కూడా చూచుగా మనల్ని వెలిగించు దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. అంధకారంలో ఉన్నావు, మూడు బారిపోయినావు, ఇదిగో ఇప్పుడు వెలిగించడానికి ఆయన జ్యోతి సిద్ధంగా ఉన్నది. హల్లెలూయా. నా తండ్రి కుమార పరిశుద్ధ
నేమని ఆరాధించెదాద్రియేగదేవా ఆది సంభూతుడా నిన్ను నేమని ఆరాధించెదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడు పాడదాం హల్లెలూయా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచవా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచవా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే పాడదాం హృదయపూర్వకంగా నా అతిశయము నీవే యేసయ్యా మమ్మల్ని వెలిగించు దేవుడా చీకటి నుంచి పారవేసి నాయనా ఇదిగో వెలుగులో నడిపిస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా అతిశయము నీవే నా ఆరాధన నీవే పాడదాం నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే పాడదాం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే ఆమేన్ నా అతిశయము ఆయన పరలోక తండ్రి వ్యవసాయకుడిగా ఉండి ఇదిగో నువ్వు ఫలించకపోయినా నరకుండా నీ కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు హల్లెలూయా ఆయన చేతిలో పాత్రగా ఉండి నువ్వు ఆయన మాట వినకపోయినా నిన్ను పారవేయక ఆయన పనికొచ్చే పాత్రగా ఆయన చేస్తూ హల్లెలూయా ఆయన కుమ్మరిగా నీ మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు నిన్ను పనికొచ్చే పాత్రగా చేయాలని ఆయన చేతిలో వేసారిపోక నిలిచి ఉండువారుగా హల్లెలూయా ప్రభు కృపను అనుగ్రహించినట్లు ఇదిగో నా అతిశయము నీవేనయ్యా నా ఆనందము నీవే మమ్మల్ని ఆదరించు దేవుడవు నీవే మమ్మల్ని పోషించు దేవుడవు నీవే హల్లెలూయా థాంక్ యూ లార్డ్ నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా ఆరాధన నీవే నా ఆరాధన నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా
పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. థ్యాంక్ యూ లార్డ్. నేను ఇసుకిచ్చిన అయా నీ మాట వినకపోయినా సరే పనికొచ్చి పాత్రను చేయాలని సారెపై ఆయన మమ్మల్ని ఉంచుతున్న విసిరిపడేయట్లేదయ్యా. మమ్మల్ని సహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని ఓర్చుకున్నందుకు వందనాలయ్యా. మమ్మల్ని క్షమిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. సమస్తానికి ఆధారణభూతుడు అయిన దేవా, మమ్మల్ని వెలిగించు దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నిన్ను బట్టి మా అతిశయం. కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయిస్తున్నారు. ఇదిగో మాకు నీ మీదే మా అతిశయం, నీకే మా ఆరాధన. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఇంతవరకు తోడుగా నడిపించారు. ఇదిగో అనేక ఆటంకాలు వస్తూ ఉన్నాయి. యేసు నామములో బంధిస్తూ ఉన్నా. నీ ఆత్మ కార్యం జరిగించండి తండ్రి, సహాయం చేయండి. ఇక జరుగు ప్రతి కార్యము నీ మహిమార్థమై జరిగించుకోండి. యేసు నామములో అడిగి పొంది నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. వాక్య సందేశం కొరకు ప్రార్థన కుమారి ఆంటీ గారు వచ్చి ప్రార్థన చేయాల్సిన కోరుచు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అత్యున్నత ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, మమ్మల్ని అందరినీ గడిచిన వారం అంతా 11 నెలలు కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నైనా. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నైనా తండ్రి. ప్రభా, మేము ఆరాధన జరుపుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభా, ఇప్పుడు తండ్రి ప్రభా, మేము కొయ్యర్ల వారిలో నీవు ఉండి ప్రభా, పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి నీవు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రం నాయనా తండ్రి. ఇప్పుడు నాయనా తండ్రి, వాక్యము సందేశం కొరకు ప్రభా మేము ప్రార్థించుచుండగా ప్రభా, మాకు అవసరమైన తండ్రి ప్రభా వాక్యము మాకు తండ్రి ప్రభా అనుగ్రహించమని అడుగుచున్నాం. దాన్ని బట్టి ప్రభా మా నడతలు సరి చేసుకోవటానికి నీ కృప చూపించమని అడుగుచున్నాం ప్రభా. నీ దాసుని బలపరిచిన ఆయన నీ సిలువ చోటను బలపరచమని యేసుక్రీస్తు దివ్యనామందు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్య సందేశం కొరకు ప్రార్థన చేసిన కుమారి ఆంటీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు వాక్య సందేశం అండి. మనకు ఆత్మీయహారం అందించడం కోసం బ్రదర్ నెహమియా గారు, అన్నయ్య నెహమియా గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన వచ్చేటప్పుడు అందరూ చప్పట్లకు వచ్చి ఆయన్ని స్వాగతించాల్సిందిగా కోరుతున్నాం. హల్లెలూయా. ఒకసారి 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, ఈనాటి ధ్యానం కొరకు సువార్తలలో దేవుడు మనకిచ్చిన లూకా సువార్త 11వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టు మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. చాలు. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. మరొకసారి అల్పుని నిలబెట్టారు తండ్రి. ఎందుకు పనికిరాని వాడిని నీ బోరగా వాడుకోండి. మా అందరితో నాయన ఈ మధ్యాహ్న కాల సమయం ప్రార్థన నేర్పించండి. దురాత్మ అంధకార చీకటి శక్తులు లయపరుస్తున్నాం యేసునామములో. నువ్వు పలుకుతున్న మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని తద్వారా మా జీవన విధానాన్ని సాగించినట్లుగా
నీ కార్యాన్ని జరిగించమని యేసు నామములో అడిగి పొందియున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన సోదరులారా, చదవబడిన దేవుడు మనకిచ్చిన ధ్యానం ఏమిటంటే, నీకు ప్రార్థించడం వచ్చా? ఒకసారి అనండి. ఇది మన మూల వాక్యం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీకు ప్రార్థన చేయటం వచ్చా? సమాధానం చెప్పండి. చెప్పాలి. రాదన్న వాళ్ళు చేయొద్దండమ్మా, వచ్చన్న వాళ్ళు చేయొద్దండి. పోనీ ఎవరైనా ఇద్దరు ఎత్తితే మొత్తం ఎత్తేద్దామని, అంతే కదా? చెప్పండి, గట్టిగా చెప్పాలి. ప్రార్థన చేయటం వచ్చా? హల్లెలూయా. ప్రార్థన ఎలా చేయాలో, ఎలా చేస్తే దేవుడు వింటాడో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కే విల్సన్ అనే ఒక దైవ సేవకుడు ఇంచుమించు సేవకు వచ్చిన 10 సంవత్సరాల తర్వాత, నరసాపురం అయింది, మన ప్రాంతమే. ఆయన ఒక పాట రాశాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత చెప్పాలి గట్టిగా? అమ్మ అనాలోచన వండుకుంటాయి. ఎన్ని సంవత్సరాలు? సేవకు వచ్చిన 10 సంవత్సరాల తర్వాత. చెప్పండి. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఒక పాట రాశాడు. ఏం పాట రాశాడంటే, ప్రార్థన వినుడి పావనుడా, ఈ పాట రాశాడట. ఒక కుర్రోడు వెళ్ళి, అంకులు మీరు సేవకు వచ్చి 10 సంవత్సరాలు అయింది, పైగా ఇప్పుడు మీరు సేవకులు కదా, ప్రార్థన నేర్పమని రాశారేంటి పాట, మీకు ప్రార్థన చేయడం రాదా అని అడిగాడంట. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు సువార్తలు చదువుతున్నప్పుడు ప్రభువు నాకు ప్రత్యక్షత ఇచ్చాడు ఎలా ప్రార్థన చేయాలో. అందుకని ఇప్పటి వరకు నేను చేసిన ప్రార్థన సరైనది కాదు, లేకపోతే ఆ ప్రార్థన చేయడం రాదు అని చెప్పాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదవబడిన వాక్యంలో కూడా యేసయ్య దగ్గరికి శిష్యులు వచ్చారట. ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకుని వీడి దగ్గరికి వచ్చారట. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, శిష్యులు ఒకడు వచ్చి, బోధకుడా, ఇదిగో యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పించాడు, కాబట్టి మాకు కూడా ప్రార్థన నేర్పించాయా అని అడిగారట. అప్పటికి 3.5 సంవత్సరాలు ప్రభుతో తిరుగుతున్నారు. ఈ అపోస్తలుగా పిలువబడుతున్న శిష్యులు, వాళ్ళు యూదులు, వాళ్ళ ధర్మశాస్త్రం ఎరిగిన వారు. ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనంలో 26వ వచనం చదవండి ఒకసారి. యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైంది ఆదికాండం నుంచి. చదువుతారు ఒకసారి? నాలుగు 26 షేతుకి కుమారుడు పుట్టాడట, అతని పేరు ఎనోషట. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైంది. ఎప్పుడు? పితరుల కాలం నుంచి. మరి వీళ్ళు యూదులు కదా, ధర్మశాస్త్రం ఎరిగిన వారు కదా, సమాజ మందిరం వెళ్తున్న వాళ్ళు కదా, నిత్యము ఆరాధిస్తున్న వాళ్ళు కదా, నిత్యము దేవుణ్ణి ప్రార్థిస్తున్న వాళ్ళే కదా, పైగా 3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరిగిన వాళ్ళు కదా. ఈయన ప్రార్థన చేస్తూ ఏకాంతంగా గడుపుతున్న రోజులు వీళ్ళు చూస్తున్నారు కదా. మరి వీళ్ళు ప్రార్థన చేయలేదు ఇప్పటి వరకు. ప్రార్థన రాదా? చెప్పాలి. ప్రార్థన వచ్చి, కానీ ఎందుకు అడిగారు అంటే, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఆయనతో తిరుగుతున్నారు అంతే. కానీ యేసయ్య ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. ఒక కుంటివాడిని నడిపిస్తున్నాడు. ఒక గుడ్డివాడిని ప్రార్థన చేస్తే కళ్ళు తెరవబడుతున్నాయి. ఒక మూగవాడు మాట్లాడుతున్నాడు. అతను 8 సంవత్సరాల వ్యాధి కలిగిన వాడైన క్షణంలో లే అంటేది లేచి నిలబడుతున్నాడు దిగ్గున. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నీటి మీద నడుస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, లాజరు బయటికి రా అంటే చచ్చినోడు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు వీడు గమనించింది ఏమిటంటే, ఈయన ప్రార్థన చేస్తున్నాడు, మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మా ప్రార్థనలో ఒకసారి ఈ శిష్యుల్ని తీసుకెళ్ళారు. ఒకరు చచ్చిపోడు బాబు అంటే,
వీళ్ళల్లో ఏమవుతలేదు, మళ్ళీ ఆయనే రావాల్సి వచ్చింది. తేడా గమనించారు. ఈయన ప్రార్థనలో ఏదో శక్తి ఉంది, ఈయన ప్రార్థనలో కార్యాలు జరుగుతున్నాయి, ఈయన ప్రార్థన చేస్తే అద్భుతాలు చేస్తున్నాడు, ఈయన ప్రార్థన చేస్తే స్వస్థతలు చేస్తున్నాడు, ఈయన ప్రార్థన చేస్తే పరలోకం తెరవబడుతుంది. మేము ప్రార్థన చేస్తున్నాం కానీ ఏదో మా బతుకు తెరికి నడుస్తుంది అది. కాబట్టి ఈ ప్రార్థన ఏమిటో మేము నేర్చుకోవాలి అని అనిపించిందట. ఎవరికి చెప్పాలి గట్టిగా. ఇప్పుడు శిష్యులు వచ్చి అందుకనే అడుగుతున్నారు, అయ్యా నీ ప్రార్థన వేరుగా ఉన్నది. ఎందుకంటే నీ దగ్గర ఉండి చూద్దామంటే నువ్వు ఏకాంతంగా వెళ్ళిపోతున్నావు ప్రార్థన చేయడానికి. కాబట్టి నీ ప్రార్థన మాకు కావాలి. నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావో, ఎలా ప్రార్థన చేస్తున్నావో మేము ఎరుగం కనుక ఇప్పుడు ఆ ప్రార్థన మాకు కూడా నేర్పు అని అడుగుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అడిగిన తర్వాత ఆ శిష్యులు అడిగాక మనకి యేసయ్య ప్రార్థన నేర్పించాడు. దేవుని స్తోత్రం. అమ్మా మీకు ఎప్పటి నుంచి చేస్తున్నారు కదా మీరు, ఆ సరిపోద్దులు అన్నాడా? లేదు, నేర్పించాడు, క్రమం నేర్పాడు. దేవుని స్తోత్రం. అందుకని ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకోవాలి, మనం నేర్చుకోవాలి. ఇంకా మనం చేసే ప్రార్థన కాదు. చాలాసార్లు బస్ స్టాండ్లో ఈ గల్ఫ్ వచ్చేవాళ్ళు బస్ స్టాండ్ కాడో రైల్వే స్టేషన్ కాడో ఎక్కడో ప్రార్థన చేయమని పాస్టర్ గారిని కోరితే ఆ ప్రార్థన ఎలా చేయాలి అమ్మా, ఎలా చేయాలి? మోసే కాడి నుంచి ఆదికాండం కాడి నుంచి మొదలెట్టాడనుకో బస్సు వెళ్ళిపోద్ది, ట్రైన్ వెళ్ళిపోద్ది, వీళ్ళ బతుకులు బస్ స్టాండ్ అయిపోతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి క్లుప్తంగా చేయాలి. ఇప్పుడు భోజనం చేయమన్నప్పుడు ఎలా చేయాలి ప్రార్థన చెప్పాలి. భోజనం చేయమన్నప్పుడు ఎలా చేయాలి ప్రార్థన అమ్మా చెప్పండి. పదార్థాలు చల్లారుకున్నట్లు ఎలా చేయాలి? క్లుప్తంగా చేయాలి. మా ఫ్రెండ్ అన్నాడు ఒకసారి ప్రార్థన చేస్తూ, మరి బిర్యానీ చల్లారిపోద్ది కనుక ఆమెను అన్నాడు. ప్రార్థనలోనే అన్నాడు, మంచి పని చేశారు అన్నాను. దేవుని స్తోత్రం. తెలియదు అడికి, కొత్తగా వచ్చాడు కనుక ప్రార్థించే విధానం కావాలి. ప్రార్థనలో ఎలా చేయాలో ఆయన మనకి ప్రార్థన క్రమం నేర్పాడు. దేవుని స్తోత్రం. దాన్ని మనం ఏమన్నామంటే పరలోక ప్రార్థన అని పిలుస్తున్నాం దాన్ని. ఎందుకంటే పరలోకంలో ఎలాగైతే ఆ విధానం ఉంటుందో, క్రమం ఉంటుందో, ఆయన భూమి మీద నేర్పిన క్రమం కనుక దాని పేరేం పెట్టాం? పరలోక ప్రార్థన. అంటే ఆరాధన అయిపోయాక పరలోక ప్రార్థన చదివేసి వెళ్ళిపోమని కాదు, అందులో నియమాలు ఉన్నాయి, నేర్చుకోమని. దేవుని స్తోత్రం. ఇప్పుడు మొదటిగా ప్రార్థన ఎలా చేయాలో 3 షరతులు ఉన్నాయి. ఎన్నున్నాయి? ఏమున్నాయి? 3. అందరు నోరు తెరుస్తున్నారు, గట్టిగా చెప్పండి. మీ వాయిస్ నాకు వినిపించట్లా. ఏమున్నాయండి ప్రార్థన చేయాలంటే? 3 షరతులు ఉన్నాయి. ఆమేన్. ప్రార్థన చేయడానికి చాలా ఉన్నాయి కానీ కొన్ని ఆటంకాలు ఉన్నాయి. అంటే ప్రార్థన షరతులతో కూడిన ప్రార్థన చేయాలి మీరు దేవుడు వినాలంటే. 1. 2వది ప్రార్థనలో ఆటంకాలు తొలగించుకుని ప్రార్థన చేయాలి. ఏంటట? అందరూ నోటుతో చెప్పండి, మీకు జ్ఞాపకం ఉంటుంది తర్వాత. మొదటిది ఏంటట? షరతులతో కూడిన ప్రార్థన. 2వది ఏంటి అమ్మ? ఏంటి? ఆటంకాలు తొలగించుకుని ప్రార్థించాలి. 3వది ప్రార్థించే విధానం అని చెప్పాడు. 3వది ఎలాంటి క్రమంలో ప్రార్థన చేయాలో నేర్పించాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ 3 అంశాలు కూడా ఈ మధ్యాహ్నం మనం నేర్చుకోబోతున్నాం. త్వరితంగా నేను చెప్పినప్పుడు స్పీడ్గా చదవండి, సమయం తక్కువ ఉంటుంది కనుక. మొదటి షరతులుగా 3 షరతులు ఉన్నాయి ప్రార్థన చేయడానికి. ఆమేన్, హల్లెలూయా. మొదటి షరతు ఇప్పుడు చెప్తున్నాను. 3 షరతులు ఉన్నాయి. 3 ఆటంకాలు తొలగించుకోవాలి. ప్రార్థించే విధానము ఆయన చెప్పాడు. 1, 2 విషయాలు ఎలా చేయకూడదో ప్రార్థన ఆయన నేర్పించాడు. 1 ఎలా చేయాలో చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ 3 అంశాలు కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థనలో ఉన్న షరతుల్లో ఉన్న 3వ షరతుల్లో 1 యోహాను సువార్త, 1 యోహాను 5:14. మొదటి యోహాను సువార్త పత్రిక
గట్టిగా చదవాలమ్మా. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. ఒకసారి స్తోత్రం చెప్పండి. చదివింది చాలు, పేజీలు చింపేకండి చాలు. దేవుని స్తోత్రం. అయిపోయిందమ్మ కార్యక్రమం. హల్లెలూయా. ఇప్పుడు ఏంటట, ప్రార్థన చేయనప్పుడు షరతుల్లో మొదటి షరతు ఏమిటట చెప్పాలి. ఎవరు వాక్యం వినలేదు, వినరా అమ్మ, వినరా? ఏమి చదివారు మీరు? ఇప్పుడు మళ్ళీ ఏ అడుగుతుంటే ఆయన చదివేస్తున్నాడు బైబిల్. దేవుని స్తోత్రం. పాయింట్ చెప్పండి, పాయింట్. తండ్రి చిత్తానుసారముగా అడగాలి. మొదటిది ఏమిటట? తండ్రి చిత్తం అనంటే ఒకసారి. మనం ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలట? తండ్రి చిత్తానుసారంగా, లేదా తండ్రికి అనుకూలమైన ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా లేదా అమ్మా? చెప్పండి, షరత్ ఏంటి? దేవుని స్తోత్రం. ఇవాళ ప్రార్థన చేయడం వస్తేనే బయటికి మనకి. దేవుని స్తోత్రం. లేట్ అయినా పర్లేదు, తిట్టుకున్నా పర్లేదు. హల్లెలూయా. తిట్టుకున్నారు నన్ను. తండ్రి చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. తండ్రి చిత్తం ఏమిటో మనకి ఎలా తెలుస్తుంది అంటే, కీర్తన 32 చదవదు కదా, 32:8 ఉంటుంది. నీకు నేను ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదని. ఇప్పుడు నువ్వు చిత్తాన్ని గుర్తించాలని నువ్వు అడుగుతున్నప్పుడు, అయ్యా నీ చిత్తమేమిటో నాకు నేర్పమని అడిగితే, కీర్తనలో మనకు వాగ్దానం చేస్తున్నాడు. నీవు నడవలసిన మార్గం, నువ్వు మాట్లాడవలసిన విషయాలు నేను నీకు నేర్పుతాను. దేవుని స్తోత్రం. కాబట్టి తండ్రి చిత్తానుసారముగా అడిగే వారందరి ప్రార్థన దేవుడు వింటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సువస్టిపురం అని ఒక ప్రాంతం గుంటూరు దగ్గర ఉంది, తెలుసు కదా అందరికీ. సువస్టిపురం ఇదివరకు, ఇప్పుడు అందరూ ప్రభు కృపను మారిపోయారు, కానీ ఒకప్పుడు అందరూ దొంగలే. ఆ ఊరే దొంగల ఊరు. ట్రైన్లో అనౌన్స్మెంట్ చేసేవారంట ఆ రోజుల్లో. ఇదిగో సువస్టిపురం వస్తుంది, మీ చైన్లు బ్యాగులు జాగ్రత్త పెట్టుకో. ఎందుకంటే రైల్వే స్టేషన్లో పట్టుకుపోయేవారంట, ఎత్తుకుపోయేవారట. వారందరూ దొంగలట. వారందరూ ఎక్కువ మంది క్రైస్తవులట. వాళ్ళు వెళ్ళి పాస్టర్గా చర్చికి వెళ్తారంట, దశమ భాగాలు కూడా ఇస్తారంట. ఎవరాళ్ళు చెప్పాలి గట్టిగా? దొంగలే. ఇప్పుడు ప్రతిరోజు వాళ్ళు పని ప్రారంభించిన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారంట. ఇప్పుడు పాస్టర్ గారు ఏమని చేయాలి ప్రార్థన చెప్పండి మీరు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి చెప్పాలి? వెళ్ళేది ఎక్కడికి? ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, ఆయనకి ఏమని చేయాలి చెప్పండి? ప్రభువా, బెడ్లో ప్రయాసపడి కష్టపడి వెళ్తున్నారు, ఎవడో ఒకటి బీరో ఓపెన్ ఉండేటట్టు, మంచి వజ్రాలు నగలు ఉండేటట్టు చూడమని చెప్పాలా అమ్మా? చెప్పాలి. పాస్టర్ గారు ఏమని చెప్పి చేయాలి ప్రార్థన? ఒకవేళ నిజంగా వీళ్ళ బాధలకైనా చేసిన ఆ ప్రార్థన వింటాడైనా? తండ్రి చిత్తం అది అమ్మా. ఇప్పుడు చాలా తెల్లారగట్లు లేచిపోయి మంచి పాటలు పాడుకుని ప్రార్థన చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి సినిమా టికెట్లు దొరికిలా చూడమని ప్రార్థన చేస్తే వింటాడైనా అమ్మా? తండ్రి చిత్తం ఏదో, తండ్రికి అనుకూలమైనది ఏదో, వాటిని మనం అడగాలి. దేవుని స్తోత్రం. మన స్వలాభం కోసం, మన స్వచిత్తం కోసం, దురాశల కోసం, ఈ లోక ఆశల కోసం, ధనం కోసం, సుఖభోగాల నిమిత్తం మనం అడిగితే, అందుకే చెప్పాడు, నీ ప్రార్థనను వినను. మీరు అడిగేది అంత భోగైచ్చుల కొరకు అడుగుతున్నారు కనుక నేను నీ ప్రార్థన విననని ఒక చోట రాసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తండ్రి చిత్తం ఏదో చెప్పాలమ్మా. తండ్రి చిత్తానుకూలంగా మనం అడగాలి. తండ్రి చిత్తాన్ని తలపోయాలి ప్రార్థన చేసినప్పుడు. అంటే ప్రార్థనలో అడిగే అంశం, ఇది దేవుడు వింటాడా, ఇది విండా, బైబిల్కి వాక్యానికి ఇది కరెక్టేనా, విరోధమైందా పరీక్ష చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు రేషన్ కార్డు ఉంది మనకి. రేషన్ కార్డు ఉందా? తెలుసా అందరికి రేషన్ కార్డు? అమ్మా తెలిసి తెలీదా?
రేషన్ కార్డులో ఏమి ఇస్తారు మనకి? అమ్మ చెప్పండి. ఇస్తారు కదా, బియ్యం, కిరోసిన్. మరి ఇప్పుడు కిరోసిన్ తెలియదు నాకు. షుగరు, పంచదార, కందిపప్పు ఇవన్నీ ఇస్తారు కదా. ఇప్పుడు రేషన్ కార్డు అట్టుకుని ఆ టోకెన్లు అట్టుకుని వెళ్ళి నాకు హీరో హోండా బైక్ ఇమ్మని అడుగు వెళ్ళి, లేకపోతే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదండి బాబు మాకు ఫ్రిడ్జ్ ఇమ్మని అడుగుతావా? చెప్పాలి గట్టిగా. ఎందుకని? ఆ కార్డులో ఏమేమని రాసి ఉంటే అదే ఇస్తాడు. అమ్మా చెప్పాలి గట్టిగా. అవునా కదా? ఈ కార్డులో ఏమి రాసి ఉన్నాయో కిరోసిన్ అని రాసి ఉంటే ఇస్తాడు కదా. 2 కేజీలు జీడిపప్పు ఇమ్మంటే ఇస్తాడా? ఎందుకని? అందులో రాసలేదు. ఇప్పుడు తండ్రి చిత్తం ఏమిటి? ఆ చిత్తం అంతా ఈ బైబిల్లో ఉంది. ఇప్పుడు ఇందులో రాసి ఉన్నాయి మాత్రం ఇస్తాడైనా. నువ్వు బయటికి వెళ్ళి పక్కింటి వాళ్ళకి ఉంది కాబట్టి, ఎదురింటి వాళ్ళకి ఉంది కాబట్టి నువ్వు అడిగినంత మాత్రాన నీ భోగేచ్ఛ, నీ స్వచిత్తం అది తండ్రి చిత్త ప్రకారం అడుగు ప్రతి వాడు పొందుకును. దేవుని స్తోత్రం. మొదటి షరతు ఏమిటట చెప్పాలి. ఇప్పుడు తండ్రి చిత్తములో అడగాలి. చెప్పండి. ఇప్పుడు రెండో షరతు యోహాను సువార్త 14:13 చదవండి త్వరితంగా. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడినట్లు దాన్ని చేస్తాను. రెండవది ఏంటట? కుమారుని నామం. దేవుని స్తోత్రం. యేసయ్య నామం అనండి. మన ప్రార్థన మొదటి షరతు ఏమిటి? తండ్రి చిత్తం. రెండవ షరతు ఏమిటి? కుమారుని నామములో మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుమారుని నామములో మనం అడిగితే, అమ్మ అందరూ వింటున్నారా? కుమారుని నామములో అడిగితే మనం పొందుకుంటామట. ఇది రెండో షరతు. కుమారుని నామములో అడగటం అంటే ఏంటి? నీ లిస్ట్ అంతా చెప్పేసి 1:30 ప్రార్థన యేసు నామంలో అడుగు పొందునే తండ్రి అంటే ఇచ్చేస్తాడా? అమ్మా చెప్పాలి. యేసు నామంలో అడిగితే ఇస్తాడా? ఒక ఆవిడ కుళాయి దగ్గర నీళ్ళు పట్టుకుంటుందట. అవతల ఆవిడ అన్యురాలు, ఈవిడ క్రైస్తవురాలు. ఈవిడ పట్టుకుంటుందని ఆవిడ జిమ్ పట్టుకుని లాగిందంట వెనక్కి. ఎప్పుడైనా చూసారు? విన్నారా అలాంటి? కుళాయిల దగ్గర బిందులు చట్లాడిపోయి. అమ్మా విన్నారు కదా. ఇప్పుడు ప్రార్థన ఇప్పుడు నీళ్ళు పట్టుకుని ఆవిడ ఏం చేసింది చెప్పాలి గట్టిగా? జుట్టు పట్టుకుని. ఆడవాళ్ళు ఏది పట్టుకుని పర్లేదు, జుట్టు పట్టుకుని కుదరదు. విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే అసలు ఊడిపోతుంది ఇంక కదా. జుట్టు పట్టుకున్నదని లాగి కొట్టిందట. ఎవరిని? ఆవిడెవరు? తల్లి తిన్న ఆవిడెవరు చెప్పాలి. పాయింట్ పట్టుకోండి. క్రైస్తవ. తన్నింది ఎవరు? అంజురాలు. ఆవిడ తెలియదు కాబట్టి ఆవిడ ఏదో చేసింది. ఇప్పుడు క్రైస్తవురాలు కాబట్టి ఈవిడ ఆవిడని ఏమీ అనలేదు. స్తోత్రం. అనలేదట. ఏమనలేదట. లోపలికి వచ్చేసి మోకరించి ప్రార్థన చేస్తుందంట. ఎవరికి? అప్పుడు దేవుడు ప్రార్థన మొదలెట్టింది. ప్రభువా, మరి నన్ను జుట్టు అట్టుకుంది, నన్ను లాగింది, కొట్టింది, అయినా కానీ నేను ఏమనలేదు, క్రైస్తవురాలు కాబట్టి. ప్రభువా, దాని చేతులు ఇరిగిపోయేలాగా పురమాయించిన ఆయన, దాని కాళ్ళు పడిపోవాలి నాయన. మరి నీకు విరోధముగా రూపించబడిన ఈ ఆయుధం వర్ధిల్లదు కదా నాయన. నా బిడ్డను ముట్టుకుంటే నీ కనుపాపను ముట్టినట్టే అన్నావు కదా నాయన. ఇదంతా చేసి యేసు నామములో అడిగి పొందినాం అంది. ఇప్పుడు ఆ ప్రార్థన వింటాడు దేవుడు. వింటాడమ్మా? యేసు నామం అనగా యేసు స్వభావం. దేవుని స్తోత్రం. కుమారుని స్వభావం. యేసు నామం అంటే ఏంటి? యేసు నామంలో అడుగు పొందినాం తండ్రి కాదు. ప్రార్థనలో నీ లిస్ట్ అంతా చెప్పిన తర్వాత యేసు పేరు చెప్పి, ఆయన నామం పేరు చెప్పి అడిగినంత మాత్రం నువ్వు పొందవు. దేవుని స్తోత్రం. యేసు నామం అంటే ఏంటి? యేసయ్య స్వభావము.
ఆమె ఆయన స్వభావం అంటే ఏంటి? యేసయ్య స్వభావం అంటే ఏంటి? ఆయన ప్రవర్తన. ఆ స్థానములో యేసయ్య ఉంటే ఏం చేస్తాడో అలా నువ్వు ఆలోచించుకోవాలి. దేవుని స్తోత్రం. యేసయ్య ఉంటే ఏం చేస్తాడు? ఇప్పుడు అక్కడ వచ్చి కొట్టాడు అనుకో, యేసయ్య ఉంటే ఏం చేస్తాడు? అది చెప్పాలి. ఏం బెదిరిస్తాడా? రే నీ సంగతి తెలుస్తుండ అంటాడా? ఒక చెంప మీద కొడితే అది ఆయన అయితే ఏం చేస్తాడో అది నువ్వు చేయగలగాలి. ఆయన స్వభావాన్ని మనం ధరించుకోవాలని వాక్యంలో ఉంది. దేవుని స్తోత్రం. యేసు నామములో అంటే యేసు స్వరూపం, సారూప్యం, స్వభావం ధరించుకున్న వారుగా యేసయ్య ఈ సందర్భంలో ఉంటే ఆయన ఎలా ఏం చేస్తాడో దాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలట. దేవుని స్తోత్రం. ఒకవేళ శత్రువుని ఏం చేయలేనా? శత్రువుని ఏం చేస్తాడైనా? క్షమిస్తాడు. శత్రువు కొరకు ఏం చేస్తాడైనా? దెబ్బలు కొట్టిన వాళ్ళని ఏం చేశాడైనా? ఆమె చెప్పాలి. ఆయన స్వభావం ధరించుకోవడం అంటే ఆయన లక్షణాలు పుణుకుపుచ్చుకోవటం, ఆయన పనులు, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు మనం పెట్టుకోవాలి మన హృదయంలో. దేవుని స్తోత్రం. దేవుని తండ్రి చిత్తాన్ని చేస్తూ కుమారుని నామంలో అడగాలి అంటే కుమారుని స్వభావం మనం ధరించుకుని యేసయ్యలాగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. యేసయ్య ఈ స్థానంలో ఉంటే ఏం చేస్తాడు దాన్ని బట్టి. ఇప్పుడు శత్రువు వాడు వచ్చి కొట్టాడు, యేసయ్య ఉంటే ఏం చేస్తాడు కదా? ఇప్పుడు నువ్వేం చేయాలి? అది సంగతి. మన ప్రార్థనలో ఏముండాలట? యేసయ్య స్వభావం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. సమయం అవుతుంది కనుక మూడో స్వభావం ఏమిటంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గనక ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చాలు. ఇప్పుడు చదవండి వాక్యంలో ఏమర్థమవుతుంది? మొదటి షరతు తండ్రి చిత్తం, రెండో షరతు కుమారుని నామం, మూడో షరతు ఏంటట? పరిశుద్ధాత్ముని సహాయం. దేవుని స్తోత్రం. ఇక్కడ రాశాడు యుక్తంగా మీకు ప్రార్థన ఎలా చేయాలో తెలీదు కాబట్టి తానే మీ పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడట. అమ్మా అర్థమవుతుందా? ఒకసారి స్తోత్రం చెప్తారా? మూడోది ఏంటట? మూడో షరతు ఏమిటి అమ్మా? పరిశుద్ధాత్మ సహాయము మనకు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మలో యోధాపత్రిక 21వ వచనంలో ఉంటుంది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమని. ఎందుకని? పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేస్తే ఏమి ఉంటాయట అక్కడ రాశాడు. మూలుగుతారట, కన్నీరు కారుస్తారట, గోచాడతారట, విజ్ఞాపన చేస్తారట. అన్న ప్రార్థన చేస్తూ మూలుగుతుంది. ఏడ్చి 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 ఏమైపోయింది ఇక మూలుగు. పాస్టర్ గారు వచ్చి ఏమన్నారు? రే పనికి మళ్ళీ తాగేసి వచ్చావా పావతలకు అన్నాడు. ఆవిడేమంది? నీ ప్రార్థన ఏంటి, నీ చర్చ ఏంటి, 36 ఉన్నాయి వెళ్ళిపోతానందా? చెప్పాలి గట్టిగా. బోధకుడా, దైవ సేవకుడా, నేను తాగలేదయ్యా, ఇదిగో నా గోడంతా ప్రభువులో విలపిస్తున్నానని చెప్పి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే విజ్ఞాపన చేస్తుంది, కన్నీరు కారుస్తుంది. ఇతరుల కొరకు కన్నీరు కార్చే అనుభవం నీకుంటే అది పరిశుద్ధాత్మ అనుభవం. ఎందుకంటే పశ్చాత్తాపం కలగజేయు ఆత్మ పరిశుద్ధాత్ముడే. నీవు కన్నీరు కారుస్తున్నావంటే దాని అర్థం ఏమిటి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయాలి. ఉచ్చరింప సఖ్యము కాదు నీకు, యుక్త ప్రార్థన నీకు రాదు, ఏం మాట్లాడాలో నీకు తెలీదు. యేసుక్రీస్తుకే దేవుడు చెప్పాడు. యేసుక్రీస్తు శిష్యులకు చెప్పిన మాట ఏమిటంటే, ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు, కొట్టినప్పుడు మీరు ఇబ్బంది పడకండి, ఆ క్షణానికి ఏం కావాలో పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తాడని చెప్పాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నువ్వు ప్రార్థనలో విజయం సాధించలేవు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మలో నీ ప్రార్థన చేయాలి.
పరిశుద్ధాత్మ సహకారం ఉండాలి. అప్పుడే ఇతరుల సమస్యలు ఉన్నప్పుడు నువ్వు హేళన చేయలేవు. ఇతరుల సమస్యల్లో ఉన్నప్పుడు నువ్వు వారిని ఎక్కిరించలేవు. వారి కొరకు కన్నీరు కారుస్తావు, వారి కొరకు మోకరిస్తావు, వారి కొరకు భారం కలిగి ఉంటావు. ప్రార్థనలో ఎలకోలం అయిపోయింది ఇప్పుడు బాగా. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ కలిగి, పరిశుద్ధాత్మ అనుభవంతో, పరిశుద్ధాత్మను పొందుకుంటూ పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరాలి. ఆమేన్. ఇప్పుడు నేను నిలబడినప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాను? ఎవరైనా గుర్తించారా? చెప్పాలి. నన్ను బోరుగా వాడుకోయా, నన్ను నీ పరిశుద్ధ సహాయం చేయమని అడుగుతున్నాం కదా. ఎందుకని? నా జ్ఞానం సరిపోదు. మనిషి దేవుని మాటలు చెప్పలేడు. ఒకవేళ చెప్పినా వినరు, ఆచరించరు. పరిశుద్ధాత్మ అభిషేకంతో చెప్పబడినప్పుడు 20-30 సంవత్సరాల క్రితం విన్న వాక్యాలు గుర్తుంటాయి ఈ రోజుకి చాలామందికి. ఎందుకని? దేవుని అభిషేకం మీ మీదకి వస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, 3వ షరతు పరిశుద్ధాత్మ సహాయం. మొదటి తండ్రి చిత్త ప్రకారం చేసినప్పుడే ప్రార్థన అంగీకరించబడుతుంది. రెండోది కుమారుని స్వభావం ధరించి కుమారుని నామాన్ని ఎత్తిపట్టినప్పుడు, ఆయన నామంలో ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు దేవుడు వింటాడు. మూడవది పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరినప్పుడు నిత్యముగా విజ్ఞాపన చేస్తాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు షరతులైన ప్రార్థించే విధానంలో 3 షరతులు ఉన్నాయి. ఏమిటి ఇప్పుడు చెప్పాలి మీరు? 1 2 కుమారనామం, 3 పరిశుద్ధాత్మని సహాయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థనలో 3 ఆటంకాలు లేదా 4 ఆటంకాలు సమయకృతను బట్టి. ఇప్పుడు చూద్దాం. మొదటిగా షరతులు తెలుసుకున్నారు కదా. మీ ప్రార్థన యథావిధిగా చేస్తే దేవుడు వినడు. ఆయన రాసిన మాట ఏమిటో తెలుసా? ప్రార్థనలు ఆలకించేవాడా సర్వ శరీరుని యొద్దకు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. సర్వ శరీరులు అందరూ నీకు ప్రార్థన చేస్తారని రాసింది, కీర్తనకారుడు రాశాడు. దేవుని స్తోత్రం. ప్రార్థించిన ప్రార్థనే వినబట్టలేదు, ప్రార్థించిన ప్రార్థనే దేవుడు వింటలేదు కదా. యెషయా గ్రంథంలో 59లో చదవద్దు చెప్తున్నాడు. ఏంటి? మిమ్మల్ని దీవించకున్నట్లు నా చేయి కొరస కాలేదు. కానీ ఎక్కడో తేడా ఉంది. ఆ తేడా ఈరోజు మనం సరిచేయబడాలి. దేవుని స్తోత్రం. తండ్రి చిత్తం ఏమిటో లోకానుసారమైన అడిగితే దేవుడు వినడు. మొదటిది, తండ్రి స్వభావం ధరించకుండా నీ సొంత పెత్తనాలు చేసి నీ సొంత ఇష్టానుసారంగా ప్రవర్తన చేసి ప్రార్థన చేస్తే దేవుడు వినడు. మూడోది, పరిశుద్ధాత్మ సహకారం లేకుండా నువ్వు విజయాన్ని సాధించలేవు. ఏ విషయంలో లోకాన్ని జయించలేవు నువ్వు. దేవుని స్తోత్రం. లోకాశను జయించలేవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆటంకాలు ఏమిటో చూద్దాం. ప్రార్థన చేయనప్పుడు మొదటిగా ఆటంకాలు తొలగించుకుని ప్రభువుకి మొర్ర పెట్టాలి. దేవుని స్తోత్రం. అవి ఏమి ఆటంకాలు అంటే, కీర్తన 66:18 ఒకసారి మళ్ళీ చదువుమా. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. చాలు. ఇక్కడ దావీదు చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, ఒకవేళ నా హృదయములో పాపం ఉంటే ప్రభువు నా మాట వినడు. నా మనవి అనగా ప్రార్థన, విజ్ఞాపన. హృదయములో పాపం ఉంటుంది. హృదయ పాపం బహిరంగ పాపం కాదు. చెప్పాలి. ఇప్పుడు ఒకడు వచ్చి కత్తి పట్టుకుని ఒకడు నరికేసాడు అనుకో, దుర్మార్గుడు, ఇటు అంతకుడు అంటాం. ఇది బహిరంగ పాపం. ఇది హృదయంలో, ఇది రహస్య పాపం. ఈ పాపం ఉంటే గుర్తుపెట్టుకో, యెషయా గ్రంథం 59లో చెప్తున్న మాట, నీకును నాకును పాపం అడ్డుగా ఉన్నది. కాబట్టి నీ ప్రార్థన దేవుని చెంతకు చేరట్లేదు. చాలామంది ఏమంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయండి. ఎందుకు జరుగుతున్నాయంటే, నేను తండ్రి చిత్తాన్ని మాత్రం అడుగుతాను. దేవుని స్తోత్రం. లోకానుసారమైన మాటలు మాట్లాడకూడదు మనం. దేవుని స్తోత్రం. చెప్పాలి. ఇప్పుడు ఏమి తొలగించుకోవాలట? అడ్డంకులు, ఆటంకాలు ఏమిటి? మొదటి ప్రార్థనలో ఆటంకం ఏమిటి? మొదటిది
పాపము, హృదయ రహస్య పాపాలు నువ్వు తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి? ప్రభుని అడగాలి. తను వారు అడుగు వారు నిత్యము ఆయన క్షమించు దేవుడై ఉన్నాడు. ఎంత ఘోర పాపనైనా ఆయన రక్తం చేత కడగబడుతూ శుద్ధీకరణ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు పశ్చాత్తాపడుతూ ఏం చేయాలట చెప్పాలి. పాపాలు అది ఫస్ట్. పాపాలు ఏం చేయాలి? పెద్ద భక్తుల్లాగా మనం బిల్డప్ చేయకూడదు దేవుని దగ్గర. ఎందుకంటే పాస్టర్ గారి దగ్గర చేయొచ్చు, ఎందుకంటే ఆయన తెలియదు కాబట్టి. రహస్య పాపం నీకు తెలుసు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవునికి సమస్తము తెలుసు. ఆయనకి దేవుని స్తోత్రం. నీ హృదయంలో తలంపు పుట్టుక మునిపి ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ఉద్దేశాలు తెలుసు ఆయనకి. కానీ పాపపు ఆలోచనలు ఏమైనా ఉంటే ఇప్పుడు తొలగించుకోవాలి. దేవుని స్తోత్రం. ఆమేన్ చెప్తారా? ఆమేనని. పాపపు స్వభావం ఉన్నవారు ప్రార్థన దేవుడు వినడు. మొదటిది దాన్ని ఏం చేయాలట? తొలగించాలట. ముందు అడ్డంకులు, ప్రార్థనకి ఆటంకాలు ఉన్నాయి. ఆయన దగ్గర వెళ్ళట్లేదు. అది మన ప్రార్థన స్లాబ్ దగ్గరికి వెళ్తలేదు, ఆయన దగ్గరికి ఏం వెళ్తుంది? దేవుని స్తోత్రం. చెప్పండి, నా ప్రార్థన దేవుడు వింటున్నాడు అని చెప్తారా? చెప్తే ధన్యులు మీరు. దేవుని స్తోత్రం. పాపం, హృదయ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మనం హృదయంలో ఉన్న అడ్డంకులు తొలగించాలి. ముందు ప్రార్థన చేసామంటే వేషధారిలా చేయకూడదు, ఇష్టానుసారంగా చేయకూడదు. ప్రార్థన ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. మొదటి ఆటంకం రహస్య పాపం. రహస్య పాపాలు ఎన్నున్నాయో మనకు తెలీదు. మనకి వ్యక్తిగతంగా నా పాపాలు తెలుస్తాయి. అందరూ భక్తులే కనపడతారు, శుద్ధులే కనపడతారు, గొప్ప గొప్ప మాటలు పడతారు. అందుకనే లోక సామెత ఉంది, దొరికేది ఏంటంటే దొరకనంతసేపు ఏమంటారా? నువ్వెప్పుడో దొరికావు ఆయనకి. మనుషులకు దొరకలేదు కాబట్టి నువ్వు దొరలా కనపడుతున్నావు. ఆయనకి నువ్వు పాపులాగా కనపడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తను అడుగు వారిని క్షమించే దేవుడు ఆయన. కనికరం కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సిలువలో తన రక్తాన్ని కార్చి పరిశుద్ధపరిచిన ప్రతి పాపిని ఆయన శుద్ధీకరణ చేయడానికి, పరిశుద్ధపరచడానికి, నిత్య మహిమలో చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మొదటిగా ఆటంకం ఏమిటట? అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏమిటది? రహస్య పాపం. ప్రార్థనలో ఆటంకం. నీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి ఆటంకం అది చేస్తుంది పాపం. ఆమేన్. అగాధంలాగా ఉందన్నాడు యెషయా గ్రంథంలో. ఏంటట? నీకును నాకును మిమ్మల్ని దీవించకుండానట్లు నా చేయి కొరసు కాలేదు, కానీ నీకును నాకును ఒక అగాధంలాగా పాపం అడ్డుగా ఉన్నది. ఆ అడ్డు ఉన్న పాపాన్ని నువ్వేం చేయాలి? ఫస్ట్ చెప్పాలి గట్టిగా. తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి? ఎలాగా? ప్రభు దగ్గర పాదాల మీద పట్టమే, పశ్చాత్తాపడటమే. దేవుని స్తోత్రం. ఏ మనిషి పాపం క్షమించలేడు, నీకు మేలు చేయగలడు మహా అయితే అంతే. దేవుని స్తోత్రం. రెండో ఆటంకం ఏమిటంటే యెహెజ్కేలు 14:3. యెహెజ్కేలు 14:3. చాలు. రెండో ఆటంకం ఏంటట? హృదయములో ఏం పెట్టుకున్నారట వీళ్ళు? చెప్పాలి అమ్మా, అందరు చెప్పాలమ్మా. చదివిన చాలు, అయిపోయింది. దేవుని స్తోత్రం. సమయం కూడా అయిపోతుంది. చెప్పాలి మనం. ఏంటిట? విగ్రహాలు. ఎక్కడ విగ్రహాలు? బయట ఉన్న విగ్రహాలు అందరికి కనపడతాయి, గొడవలేని పని. సమస్య ఏంటంటే ఈ హృదయంలో ఉన్నాయంట. ఈ హృదయంలో ఉన్న ఎవరికి తెలుస్తాయి? ఇంకెవరికి తెలీదా? నీ విగ్రహం నీకు తెలీదా? విగ్రహం అంటే ఏంటి? చాలాసార్లు నేను చెప్పిన మాట ఇది. విగ్రహము అనగా ఏంటట? అమెరికాలో ఒక గొప్ప భక్తుడు తల్లిని అడిగాడట, అమ్మా పాపం అంటే ఏంటి, విగ్రహం అంటే ఏంటి అని అడిగాడట. ఆవిడ చెప్పిన మాట ఏమిటో తెలుసా? అరే, దేవునికి నీకు ఏది అడ్డుందో అది విగ్రహం, అది పాపం. దేవుని స్తోత్రం. ఇప్పుడు విగ్రహం అంటే ఏంటి? దేవుని స్థానములో వేరొకరు ఉన్నా, వేరే వస్తువే ఉన్నా, వేరే డబ్బే ఉన్నా, వేరే పిల్లలు మన పిల్లలే ఉన్నా, మన కుటుంబమే ఉన్నా, అది విగ్రహం. అది
దేవుని దృష్టికి. దేవుని స్తోత్రం. మొదటి స్థానం ఎవరిదండి? చెప్పాలి గట్టిగా. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? హృదయంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వకుండా నువ్వు రెండో దాన్ని తీసి ఏదో పెట్టుకున్నావంటే దాని పేరు విగ్రహం. అది డబ్బు అవ్వచ్చు, అది ఉద్యోగమే అవ్వచ్చు, అది పిల్లలే అవ్వచ్చు, అది మన కుటుంబమే అవ్వచ్చు, అది ఏదైనా కావచ్చు. దేవుని స్థానం దేవునికి ఇవ్వకుండా ఆ స్థానాన్ని వేరే ఒకరితో బదిలీ చేస్తే కనుక దాని పేరేమిటి? చెప్పాలి గట్టిగా. విగ్రహం అంటే మనం ఏమనుకుంటాం? ఏంటి, రాతి బొమ్మ ఒకటి చేసి రాయితో చెక్కేసి అక్కడ పెడితే అదే విగ్రహం అనుకుంటాం. మన పిచ్చోళ్ళు హృదయంలో ఉన్నాయట. హల్లెలూయా. యెహోషువ 7 చదవద్దు. యెహోషువ 7 గ్రంథం 7 అధ్యాయంలో ఉన్న మాట ఏమిటంటే, యెహోషువ మోకరించి హామ్ మీద మేము ఓడిపోతున్నాం ఏంటి, ఇశ్రాయేలు మాకు ఓటమి ఎందుకు వస్తుందని ప్రార్థన చేసి దేవుని గోజాడుతూ ప్రార్థన చేస్తే దేవుడు అన్నమాట, యెహోషువ లే, నీ ప్రార్థన విన్నాడు. స్పష్టంగా రాసిన మాట ఏమిటి? నీ ప్రార్థన నేను వినను. ఎందుకయ్యా అంటే, ఇదిగో నీ గుంపులో ఒకటి తగలడ్డాడు రహస్య పాపంతో, వెళ్ళు అండు అని చక్కబెట్టి ముందు అన్నాడు. ఆకానుగాడేమో అక్కడ సినాయి వస్త్రం కొన్ని బట్టలు తెచ్చుకున్నాడంట. అక్కడ అపవిత్రం రా ముట్టుకోవద్దని చెప్పి దేవుడు చెప్తే ఆ కొన్ని తెచ్చుకుని రహస్యంగా ఎవడ తెలియకుండా పెట్టాడంట బ్యాగ్లో. ఇప్పుడు ఏమేరన్నట్టు గుంపులో ప్రభువా అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. వచ్చి యెహోషువకు చెప్పాడు దేవుడు, నీ ప్రార్థన విన్నాం. ఎందుకని? ప్రార్థన ఆలకించేవాడు నువ్వే కదా. సర్వ శరీరులు నీ యొద్ద కదా ప్రార్థన చేయాలి. నీవే వినకపోతే ఎవరింటారు మా బాధ అంటే, అప్పుడు చెప్పాడు, ఒకడున్నాడు ఇల్లు రహస్య పాపంలో ఉన్నాడు అన్నప్పుడు అక్కడ వెళ్ళి, ఇక్కడ ఎవడో పాపం చేశాడు, ఇక్కడ ఏదో చేశాడు చెప్పండి రా అంటే, అప్పుడు ఆకానుగాడు వచ్చి ఒప్పుకున్నాడు. ప్రియమైన సోదరులారా, రహస్యమైనది నీకు తెలుసు, దేవునికి తెలుసు. నీ హృదయంలో దేవుని స్థానాన్ని దేనితో నువ్వు భర్తీ చేస్తే దాని పేరు విగ్రహం. ఆమేన్. మీకు అర్థమయ్యే భాష చెప్పనా? శుక్రవారం ఆరాధన ఎన్ని గంటలకు మనది? టైం తెలుతులేదు చాలామందికి. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఎన్ని గంటలకమ్మా? 2:30కి. 2:30 కదా? చాలామంది 2:30కి ఎందుకు అవుతున్నారు మరి? చెప్పాలి గట్టిగా. ఎన్ని గంటలకి కదా? ఇప్పుడు 1:30కి పని వచ్చింది, 200 ఇస్తారు. ఎక్కడికి వెళ్తావు? ఆరాధనకు ఆటంకం చేసే ఏదైనా విగ్రహం. ఆమేన్. ఆరాధన సమయంలో చెప్పాలి గట్టిగా, వెళ్ళిపోండి పనికి వెళ్ళిపోండి, ఆరాధన మానేయండి. ఆ ప్రభు చెప్తున్న మాట, ఆ 200 నీకు విగ్రహం. ఆమేన్. విగ్రహం ఎవరు పెట్టుకుంటారో వారి ప్రార్థన దేవుడు వినట్లేదు. దేవుని స్తోత్రం. తొలగించుకోవాల్సిన మొదటిది ఏమిటట? రహస్య. రెండోది అందరు చెప్పండి అమ్మా. రెండో, నీ ప్రార్థనకి తొలగించుకోవాల్సిన ఆటంకాల్లో మొదటిది ఏమిటి? రెండోది ఏంటి? ఇప్పుడు మూడోది చూద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు 1:6. చాలు. మూడో ఆటంకం ఏంటట? తొలగించుకోవాల్సింది సందేహం లేదా అవిశ్వాసం. దేవుడి చేస్తాడు అని నువ్వు నమ్మకపోతే నీ ప్రార్థన ఆయన వినడు, నీ కార్యం జరగదు. దేవుని స్తోత్రం. మూడో ఆటంకం ఏంటి? చాలామంది ప్రార్థన చేస్తారు కానీ మనుషుల దగ్గర కూడా వెళ్ళిపోతారు. నా కార్యం చేయమని ఇక్కడ అడిగిన తర్వాత మళ్ళీ ఎవరినొకరిని ఎత్తుక్కుంటాం మనం వెళ్ళి. అంటే దానికి అర్థం ఏమిటి? నువ్వెక్కడ సందేహపడుతున్నావు, అవిశ్వాసంతో ఉన్నావు. అవిశ్వాసం ప్రార్థనకు ఆటంకం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నమ్మగలిగితే, ఆయన ఏమన్నాడు? నమ్మువానికి కొద్దిగానే సాధ్యమా? కొన్ని పనులే సాధ్యమా? అవిశ్వాసం. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు చదవద్దు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటంటే, పేతురుని చెరసాలు వేశారట. సంఘం ఎలుగెత్తి అత్యాసక్తితో
ఎవరు చేశారు ప్రార్థన? పెట్టింది ఎవరిని? పౌలు గారినా? చెప్పాలి గట్టిగా. మర్చిపోతే ఎలాగమ్మా మీరా? పేతురు గారిని పెట్టారు. ప్రార్థన ఎవరు చేస్తున్నారు? ఆయన చెప్పాడు ప్రార్థన చేయమని. కానీ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? చెప్పాలి. ఎందుకు చేశారు? దేవుడు ప్రార్థన చేస్తే వింటాడు, విడిపిస్తాడని కదా. వీళ్ళు ప్రార్థన విన్నాడు, అక్కడ సంఖ్యలు తెంపాడు, దోత వెళ్ళింది, తలుపులు తెరుచుకున్నాయి. ఆ టెక్నాలజీ పేతురుది అది. ఈ లూలు కాడ చూస్తున్నా చూడు, వెళ్తే డోర్లు తెరుతున్నాయి. ఎప్పుడుది అది? పేతురు టెక్నాలజీ అది. పేతురు వెళ్తుంటే డోర్లు తెరిచి పడిపోయినాయంట. రాసున్న మాటది. ఆమేన్. సబారిలో చూస్తున్నావు నువ్వు, నిన్నమన్నాను. బైబిల్లో ఎప్పుడో ఉంది దేవుని స్తోత్రం. తీసుకొచ్చేసిందట వెళ్ళిపోరా అని. ఇప్పుడు ఆయన తిన్నగా మందిరం కాడికి వచ్చాడు. లోపల ఉద్యోగంగా ఆరాధన జరుగుతుంది, ప్రార్థన. ప్రభువా ఎలుగెత్తి ఏడు చేస్తున్నారు. ఇప్పుడు ఆయనే వచ్చి తలుపు కొడుతున్నాడు. ఎవడ ఎత్తలేదు, దీన్ని పట్టించుకోవట్లేదు. మొత్తానికి చూసి డోర్ పక్కనే ఉంది రోధే అనకు చిన్నపిల్ల. ఆ పిల్ల వచ్చి కిటికీలో చూసింది. పేతురులే ఉన్నాడేంటి? ఉద్యోగంగా చేస్తున్నారు చూడు. ప్రార్థనాల దగ్గరికి వెళ్ళి ఇదిగో వచ్చేసాడు పేతురు. పానికి మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నాడు. ప్రార్థన అనకేంటి హేరని పక్కే మళ్ళీ కొట్టేస్తున్నాడు. అయినా ఓరు బుద్ధి లేని వాళ్ళారా వచ్చేసాడు అయినా అందెళ్ళి. అప్పుడు తలుపు తీసి ప్రభు హాయ్ వచ్చేసాడు అన్నారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు కానీ మళ్ళీ ఏమన్నారు తెలుసా? చరసాలు ఉన్నాడు, ఎక్కడొచ్చేస్తాడు అన్నారంట వాళ్ళు. ఇప్పుడు నువ్వు సందేహంతో కదా చేసేది ప్రార్థన కదా. దేవుని స్తోత్రం. అడుగు వాటిని నిత్యముగా దేవుడు అనుగ్రహించాడని నమ్మాలి. దేవుని స్తోత్రం. అవిశ్వాసముతో ఎవరు ప్రార్థన చేసినా చెప్పలే. ఆ గుంపులో ఎవడో నమ్ముంటాడు, ప్రభువా నిజంగా నువ్వు పేదరిని తీసుకొస్తావని, అందుకే ఆయన రప్పించేసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు అవిశ్వాసం ఉందా లేదా? ఉంటే సరి చేసుకో. ఆయన సమస్తము చేయగల సమర్థుడు. దేవుని స్తోత్రం. ఆయన చెప్తున్న మాట, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? సవాల్ చేసిన దేవుడు. ఆయన్ని అడిగినప్పుడు ఇంకా వీళ్ళ దగ్గరికి మనుషుల దగ్గరికి వెళ్ళకండి. ఎందుకు అంటే ఆయన చెప్పిన మనుషులు నమ్ముట కంటే ఎందుకు ఆశ్రయించగలిగిన సమర్థుడైన, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడైన, సమస్తం చేయగలిగిన దేవుడు, సకల సృష్టిని సృష్టించిన దేవుడు, సైన్యములకు అధిపతిగు దేవుడు, సూర్యుని ఆపగలిగిన దేవుడు, సముద్రాన్ని శాసించగలిగిన దేవుడు, సింహాల నోళ్ళు మూసిన దేవుడు. నీ కష్టం పెద్ద విషయం కాదు ఆయనకి. దేవుని స్తోత్రం. ఎందుకు అవుతలేదంటే నువ్వు అవుతుంది అంటవా అని మళ్ళీ అవలకుల దగ్గర అంటున్నావు నువ్వు, అందుకని అవుతలేదు. దేవుని స్తోత్రం. అవిశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. 3వ ఆటంకం, 4వ ఆటంకం కూడా చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 11:26, 25, 26 చదివండి. స్పీడు వెళ్ళిపోవాలి, పరిగెత్తిపోవాలి, ఇంకా టైం లేదు. క్షమించదు చాలు. మన ప్రార్థనలో ఇంకా సమయం లేదు కాబట్టి క్లుప్తం చేసేస్తాను. మన ప్రార్థనలో క్షమాపణ ఉండాలి. నీ శత్రువుని క్షమిస్తే నీ ప్రార్థన వింటాడు. ఆమేన్. అక్కడ రాసిన మాట ఏమిటంటే, నీకు ఎవరి మీద అయినా శత్రుత్వం ఉంటే, కోపం ఉంటే, నువ్వు ముందు ప్రార్థన ఆపేరా, నువ్వు ముందు అడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగటమో క్షమించడమో ఏదో చేసి అప్పుడు రా, అప్పుడు దేవుడు వింటాడు అన్నాడు. అనగా క్రైస్తవుల మనస్తత్వం ఎలా ఉండాలంటే, క్షమించు దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు అక్కడ పరలోక ప్రార్థనలో కూడా నీవు మా పాపాలను క్షమించిన ప్రకారం మేము ఇతరులను క్షమించిన ప్రకారం నువ్వేమని రిఫరెన్స్ చేసావు, నేను అందరిని క్షమిస్తున్నాను, మోసం చేస్తున్నాను, నువ్వు చేయట్లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు క్షమాపణ ఇతరులను క్షమించగలిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మన ప్రార్థనలో ఆటంకం ఏముందంటే, క్షమించలేని కరడు గట్టిన హృదయం నీకుంటే నీ హృదయం నీ వేదన దేవుడు వినడు, చూడడు. నీ ప్రార్థన వినడైనా. అందరికీ అర్థమవు? తెలుగులోని చెప్తున్నాను. స్తోత్రం. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఈ పాస్టర్ గారు ప్రార్థన అంటాడు అనుకోకండి, ఎన్నని రాశాడు ఆయన. యెహోషువకే దిక్కులేదు, నీకు నాకేంటి? మోషేకే దిక్కులేదు. అక్కడ ప్రార్థన ఎందుకు చేస్తున్నావు అన్నాడు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి
ఇప్పుడు 4 ఆటంకాలు చెప్పాను నేను. ఏంటి స్పీడ్గా చెప్పండి. 1, రహస్య పాపాలు ఉంటే తొలగించుకోవాలి, క్షమించబడాలి. 2, విగ్రహం దేవుని స్థానము ఎవరికి ఇచ్చారో వాళ్ళని పక్కన పెట్టి ముందు ఫ్రెండ్ కోసం మందిరం మానేసి వాళ్ళు ఉన్నారు లేరా? అన్నారా చెప్పండి. వాళ్ళని పక్కకింటే ఫస్ట్ దేవుని స్తోత్రం. ఏమో అర్థమవుతుందా? మొదటి స్థానం ఎవరిది? దేవుని స్థానం దేవునికి ఇవ్వాలి. 6 రోజులు మన ఇష్టం, 7వ రోజు అది విశ్రాంతి దినం. నిశ్చయంగా ఏం చేయాలి? పశువులకి మేత కూడా పెట్టొద్దని ఉంది. ఆ రూల్స్ అన్ని చచ్చిపోతారు మీరు. దేవుని స్తోత్రం. మెంటలు వచ్చేద్ది మనకి. కాబట్టి కనీసం 2 గంటల ఆరాధన రమ్మంటే నాన్న తిప్పలు పడిపోతున్నారు మీరు. హల్లెలూయా. ఇక నుంచి చెప్పండి, మొదటి స్థానం ఎవరిది? 3వది ఏంటి? సందేహింపక, అవిశ్వాసము ఏమైనా ఉంటే తొలగించుకోవాలి. ఎందుకంటే ఆయన కొద్దిగా చేసేవాడు కాదు. ఆయన ఎవరే 10 రూపాయలు ఉన్నారా రేపు మిగతా ఇస్తానులే అనేవాడు కాదు. ఆయన సమర్థుడు. స్తోత్రం. అడవి మీద కొమ్మయు కొండలు సమస్తము నాది కదా. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయనకి అసాధ్యం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడి చేత పని చేస్తాడు ఆయన. నువ్వు వింటలేదు మరి ఏంటో నాకు అర్థమవుతలేదు. దేవుని స్తోత్రం. గాడిది కంటే ఈయనమైపోయాం మనం. హల్లెలూయా. చెప్పిందా లేదా? బిలాముకు బొత్ప నికమంలో ఏంట్రా మాట వింటలేదు అనలేదా? గాడిది కూడా పని చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వది ఏంటి? క్షమాపణ. ఇతరులను క్షమించే గుణం ఉంటేనే దేవుడు మన ప్రార్థన వింటాడు. ఒకవేళ ఎంతకాలం నా పని అవుతలేదంటే నువ్వు ముందు క్షమించు. ఎవరెవరో లిస్ట్ తీసుకో. ఇంతలో పొడుగు వస్తుంది ఇప్పుడు. దేవుని స్తోత్రం. అందరినీ క్షమించాలి. ఆమేన్. ఇప్పుడు మనం 2 విషయాలు ఆల్రెడీ చెప్పుకున్నాం. 1, ప్రార్థనలో షరతులు ఉన్నాయి. ఏ షరతులు ఉన్నాయంటే, మొదటిగా తండ్రి చిత్తము, కుమారుని స్వభావము, 3 పరిశుద్ధాత్మ సహాయము. ఈ 3 కలిగి ఉంటేనే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుని స్తోత్రం. 2వది, ప్రార్థనలో ఆటంకాలు తొలగించుకోవాలి. అందులో 4 విషయాలు చెప్పుకున్నాం. మొదటిది రహస్య పాపాలు తొలగించుకోవాలి. 2వది రహస్య విగ్రహాలు తొలగించుకోవాలి. 3వది అవిశ్వాసం లేకుండా అవిశ్వాసాన్ని తొలగించుకోవాలి. 4వది క్షమాగుణం, అంటే క్షమించి మనస్సు మనకు ఉండాలి. 4 విషయాలు. దేవుని స్తోత్రం. ఎప్పటికైనా మనకి 2 పాయింట్లేని స్తోత్రం. 3వది ఆయన ఏం చెప్పాడంటే ప్రార్థించే విధానం చెప్పాడు. అందులో 2 విషయాలు ఉన్నాయి. 1, ఎలా ప్రార్థించకూడదో చెప్పాడు. 2వది ఎలా ప్రార్థించాలో చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎలా ప్రార్థించకూడదో ముందు నెగిటివ్ చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి అమ్మ గట్టిగా. మెత్తమడిపోరండి, టైం అయిపోయింది ఏంటి? హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండి. నీరసపడకండి. స్తోత్రం. హల్లెలూయా. 3వ విషయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు చాలు, వేషధారుల వలె ప్రార్థన చేయకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వేషధారులు అంటే అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం వేషధారుల వల్లే ప్రార్థన ఎలా చేయకూడదండి? అమ్మలారా చెప్పండి అమ్మా, మిమ్మల్ని అడుగుతున్నాను. టైం లేదమ్మా. ప్రార్థన ఎలా చేయకూడదమ్మా? ఎలా చేయకూడదమ్మా? గట్టిగా చెప్పండి అమ్మా. కొద్దిగా నోరు తెరండి అమ్మా. దెబ్బలాట్లకి వెళ్ళిపోతారు కదమ్మా. ఇక్కడేమైపోద్దమ్మా? స్వరం కాపాడుకుంటారండి. ప్రైజ్ ద లార్డ్. నోరు తెరవాలి. భక్తుడు అన్నాడు కదా, నా నోరు తెరువు. దేవుడు ఏం చెప్పాడు? నీ నోరు బాగా తెరు, నేను దాన్ని నింపుతాను. నేను నోరు తెరిస్తే ఆయన నింపుతాడు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పు. పక్కోళ్ళు బెదిరిలాగా ఇంకా గట్టిగా చెప్పండి అమ్మా. అది అసలు స్వరం ఇప్పుడు వచ్చింది బయటికి. ప్రైజ్ ద లార్డ్. మీకు కాలు కానీ తొక్కితే అప్పుడు వస్తుంది మీకు స్వరం, అంతేగాని మామూలుగా రావట్లేదు మీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవండి వాక్యం ఏంటంటే, వేషధారులు వల్లే ప్రార్థన చేయకూడదు. వేషధారులు అంటే, వేషధారుల గురించి రాసిన మాట ఏమిటంటే, సమాజ మందిరములో వందనములోను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, సమాజ మందిరములో సంత వీధుల్లో వందనములను కోరుచున్నారు. అంటే వాళ్ళు మనుషులు కనపడాలని, మనుషులకి కనపడాలని ప్రార్థన చేస్తారంట.
హల్లెలూయా. మనుషులు కనపడాలని చెప్పండి. ప్రార్థన కూడా మనుషులు ఎవరైనా ఉంటేనే చేస్తారు. వాళ్ళు కొంతమంది మైక్ ఇస్తేనే చేస్తారు, లేకపోతే చేయరు. ఎందుకు? స్టేజ్ కావాలి, స్టేజ్ మీదే. ఇప్పుడు అక్కడి నుంచి చేయరు పొరపాటును కూడా. మనుషులు కనపడాలని చేసి ప్రార్థన ఏంటట? వేషధారుల వలె. వేషధారులు ప్రార్థన దేవుడు వెండు. ప్రజలాడు వారు ఉపవాసం ఉంటారంట, బెక్కమొఖం పెట్టుకుని తిరుగుతారంట. ఏంటమ్మా అన్న, ఉపవాసం ఇంకా 3 రోజుల నుంచి అని చెప్దామని. కొంతమంది అడగకపోతే ఎలా చెప్పేస్తారు ఉపవాసం. నేను వేషధారణ, నీ రహస్యమందు దేవునికి తెలిసినట్లుగా ఏం చేయాలి? నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన ఎలా చేయాలి? గదిలో చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మందిరములో చేయమన్నప్పుడు చేయాలి. ఆమేన్. వేషధారుల వల్లే మనుషులు కనపడాలని, గొప్పలు కావాలని చేయకూడదు. కానుకలు ఇచ్చి పేర్లు చదవలేదని, ఫ్యాన్ మీద పేరు రాయలేదని చచ్చి మానేయకూడదు. దేవుని స్తోత్రం. అది వేషధారణ అని చెప్తున్నాడు వాక్యంలో. ప్రైజ్ ది లార్డ్. ఇతరులు కనబడవాలని కాదు, కానీ నా పరలోకపు తండ్రికి కనపడినట్లుగా మనం ఏం చేయాలి? చెప్పండి గట్టిగా. మన ప్రార్థనలు ఏముండకూడదు? వేషధారణ ఉండకూడదు. రెండో మాట చూద్దాం. మత్తయి 6:7 అదే దాంట్లోనే ఉంటుంది. చాలు. మన ప్రార్థనలు ఏముండకూడదండి? వ్యర్థమైన పనికి మళ్ళీ మాటలు, వ్యర్థమైన మాటలు. అమ్మ చెప్పండి, చెప్పాలి. ప్రార్థనలు ఏముండకూడదంట? వ్యర్థమైన మాటలను మాట్లాడకూడదట. ప్రసంగిలో ఉంటుంది కదా, దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, మీరు భూమి మీద ఉన్నారు, మీ మాటలు కొద్దిగా ఉండాలి. ఆమేన్. విస్తారమైన మాటలు ఉండకూడదట. సామెతలో ఉన్న మాట, విస్తారమైన మాటలు ఏముంటుంది? ప్రార్థనలో కూడా విస్తరించి మాట్లాడకూడదట. ప్రార్థనలో వ్యర్థమైన మాటలు, పనికిమాలిన మాటలు, అనవసరమైన మాటలు, అసందర్భమైన మాటలు మాట్లాడకూడదు. వాక్యానికి ఈ మందిరంలో నీకు వాక్యం కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు నువ్వేం చేయాలి? చెప్పాలి. మీరు మా పితరులను పోషించిన దేవా, మమ్మల్ని పోషించిన ఆయన. అక్కడి నుంచి మొదలెడితే అవుద్దా ప్రార్థన? నువ్వు అరగంట ప్రార్థన చేస్తే మా బతుకు ఏంటి చెప్పు? మందిరం క్రమం ఏంటి? ఇంకా దేని గురించి చేయాలి? విస్తారమైన మాట, వ్యర్థమైన మాటలు వద్దు. ఇక్కడ ఏకాంత ప్రార్థనలో నువ్వు 2 గంటలైనా చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ఎప్పుడు ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఎలా చేయాలి? మందిరాల్లో ఎంతసేపు చేయాలండి? చెప్పాలి మీరు. మందిరంలో ఎంతసేపు చేయాలి? మందిరంలో ప్రార్థన కానుకల గురించి చేయమన్నారు, ప్రారంభ ప్రార్థన చేయమన్నారు. ఎలా చేయాలండి? అది సందర్భం పట్టుకోవాలి. వ్యర్థమైన మాటలు పట్టుకోకూడదు. కానుకల గురించి ఏమన్నారు అనుకో, కానుకల గురించి చేయాలి. నాయన 25 క్రిస్మస్ వస్తుంది ఆయన, ఎలాగోలే ఆయన అని మొదలెట్టామనుకో, అయ్యి పని అది. అమ్మా చెప్పాలి మీరు. వ్యర్థమైన మాటలు మనకు ఉండకూడదు. కొర్నేలు పర్వతం మీద 450 మంది బయలు ప్రవక్తలు ఒక చోట ఉన్నారు. ఏలియా ఒక్కడే ఉన్నాడు ఒక చోట. 450 మంది బయలు ప్రవక్తలు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రార్థన చేశారట. వాళ్ళ దేవతలు ఎవడు రావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. చేశారు. విస్తారమైన మాటలు బోల్డ్ పొగిడారు, బోల్డ్ అన్నారు. పని అవ్వలేదు. ఏలియా ఏమన్నాడు? ఏలియా ఎన్ని గంటలు ప్రార్థన చేశాడు? నిమిషం అంతే. ప్రభువా, నీ పక్షంగా నేను రోషం కలిగి నిలబడ్డాను, అగ్ని దించు అన్నాడు. అంతే. కొట్టు చప్పట్లు. ఒక్క నిమిషమే అగ్ని దిగొచ్చింది అక్కడికి. దేవుని స్తోత్రం. విస్తారమైన మాటలు అక్కర్లేదండి. అక్కడ రాసుంది. ఇంకా చదివితే అదే అధ్యాయంలో ఏముంటుందంటే, చాలామంది ఎక్కువగా ప్రార్థన చేయడం వల్ల దేవుడు వింటాడని భ్రమపడుతున్నారు రాసుంది అక్కడ. పిచ్చోళ్ళు. హల్లెలూయా. ప్రార్థన ఎలా ఉండాలట? వ్యర్థమైన మాటలు పలకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయకూడని విధానంలో ఏమిటి? మొదటిది వేషధారణ ఉండకూడదు. రెండోది వ్యర్థమైన మాటలు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రార్థించవలసిన విధానము ఏమిటో ఒక 5 నిమిషాల్లో మనం క్లోజ్ చేసుకుందాం. మత్తయి సువార్త 6, ఇప్పుడు పరలోక ప్రార్థన చదువుదాం. 9, 13 స్పీడ్గా చదవండి.
పరలోకమందున మా తండ్రి చాలు. ఇది ఇంతవరకు చదవబడిన వాక్యంలో ఇది పరలోక ప్రార్థనగా మనం గుర్తించాం, చెప్పుకుంటాం కదా. పరలోక ప్రార్థన అంటే మన మత కార్యక్రమం అంతా అయిపోయాక చదివేసేది కాదు, ప్రార్థన క్రమం అది. దేవుని స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, చాలు. పరలోకమందున మా తండ్రి అంటే అర్థం సంబంధం ఉండాలి. అంటే నీవు తండ్రివి, నేను కుమార్తెని, నేను కుమారుని అని ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. సంబంధం ఉండాలి. ఎవరికి సంబంధం ఉండాలి? దేవునికి మనకి సంబంధం కలిగి ప్రార్థన చేయాలి. రెండోది ఏంటి? పరలోకమందున మా తండ్రి అంటే పరిశుద్ధపరచబడుగా కన్నది అనగా స్తుతి. అంటే నువ్వు స్తుతింపబడిన దేవుడవు, మేము ఆరాధించవలసిన విశ్వాసులము అనే సంబంధం. ఆయన దేవుడు, మన విశ్వాసులు. ఆయన తండ్రి, మన కుమారులు కుమార్తెలు. మూడోది ఏంటి? నీ రాజ్యము అంటే నువ్వు రారాజువి, మేము పరిపాలిస్తున్న ప్రజలమే అని ఒప్పుకోవాలి. ఆ సంబంధాన్ని మనం అంగీకరించాలి. దేవుని స్తోత్రం. నా తర్వాత దేవుని చిత్తము పరలోకంలో నెరవేరాలని మనం కోరుకున్నాం. అంటే ఆయన మన యజమాని చిత్తాన్ని చేసి మన దాసులుగా మనం అంగీకరించాలి. దేవుని స్తోత్రం. ఇది ఒక సంబంధం. ఇది తండ్రికి మనకి ఉన్న సంబంధం ఆయా సందర్భాల్లో. తర్వాత చదవండి. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి అంటే ఆయన ఆహారం ఇచ్చేవాడు, మనం పోషింపబడుతున్న ప్రజలం. దేవుని స్తోత్రం. ఇక అది ఈ సెట్ అవుద్ది. మరి నిజంగా చెప్పండి, మా అపరాధస్తులు మేము క్షమించిన ప్రకారమే అంటే జీవితంలో మన పాపాలు ఆయన క్షమించలేడు. ఇంకా నిజమేనది. అక్కడ ఏం చెప్తున్నాం మనం? పరలోక ప్రార్థనలో ప్రభు క్రమం ఏం నేర్పడంటే దాని అర్థం ఏంటంటే నీ సహోదరులను క్షమించాలి. అప్పుడు నా దగ్గర రారా, నేను కూడా చెప్పాలి గట్టిగా. పరలోక ప్రార్థనలో మట్టుకు నేను క్షమించేస్తున్నాను ప్రభా, నన్ను క్షమించే ప్రభా అని చదివేస్తాను తప్ప. దేవుని స్తోత్రం. దాని అర్థం ఏమిటంటే నీ ఒక్కడివి పాపాలు క్షమించగలిగిన దేవుడవు, మేము పాపాలు కడగబడిన పాపులమని ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ సంబంధం ఎప్పుడైతే ఉంటుందో నిత్యముగా మన ప్రార్థన పరలోకం వెళ్ళిపోద్ది. దేవుని స్తోత్రం. ప్రార్థన ధూపం వల్ల వెళ్ళిపోద్దట. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి మనం ముగింపు చేద్దాం. సంబంధం ఎలా ఉండాలి అంటే ఒక లాయరు చదివి కొత్త ఆఫీస్ పెట్టుకున్నాడట. కేసులు ఎక్కువ రావట్లేదంట, అప్పుడప్పుడు వస్తున్నారట. అతను అటెండర్కి ఏం చెప్పాడంటే, రై నేను గదిలో కూర్చుంటానరా, కేసు గురించి ఎవరన్నా వస్తే నువ్వేం చేయాలంటే తలుపు కొట్టు, కొద్దిగా ఇలా టిక్ టిక్ అనుకొని రేపు అప్పుడు నా పని ఏదో నేను చేసుకుంటానరా, నేను పిలిచినప్పుడు తీసుకురా, డైరెక్టర్ తీసుకురాకు అని చెప్పాడట. అప్పుడు ఎవడో వచ్చాడంట, ఆయన కూర్చోబెట్టి ఇడేదో శబ్దం చేశాడు. శబ్దం చేస్తే అక్కడ ఆయన ఫోన్ తీసుకుని, నేనండి క్రిమినల్ లాయర్నండి, 1,00,000 పైనే తీసుకుంటానండి, చిన్న చిన్న కేసులు ఒప్పుకోనండి, చాలా గెలిచానండి, ఇవన్నీ ఫోన్లో చెప్తున్నాడంట. ఇంతలో ఫోన్ పెట్టేసి, రేయ్ ఎవరు వచ్చినట్టున్నారు పంపరా అన్నాడు. ఈయన వచ్చాడు లోపలికి. వచ్చిన తర్వాత ఏంటో నీ కేసు ఏంటి అని అడిగాడు. అబ్బాయి నాకేం కేసు లేదండి అన్నాడు వీడు. అంటే మరి కేసు లేకపోతే ఎందుకు వచ్చా అంటే, ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నారు కదా, ఫోన్ కనెక్షన్ ఇద్దామని వచ్చానంట. అంటే ఇంతవరకు ఏం మాట్లాడుతున్నాడు? కనెక్షన్ లేని ఫోను, కనెక్షను సంబంధం లేని ఫోన్ మాట్లాడుతున్నాడంట. వైర్ లేవు ఎందుకని దానికి. మన ప్రార్థన కూడా అదే.
ఆయనకి మనకి సంబంధం లేకపోతే అది వెళ్ళదు, అడ్రస్ ఉండదు. ఉత్తరం రాయి, నువ్వు ఎవరో పేరు అడ్రస్ రాయకుండా వెళ్ళిపోద్దా? అమ్మా ఫలానా పేరు, ఫలానా ఊరు, పోస్ట్ ఆఫీస్, పిన్ నెంబరు అన్నీ రాసి స్టాంపులు అంటించి బోల్డ్ వ్యవహారం కదా. అడ్రస్ లేకుండా వెళ్తుందా ఉత్తరం? చెప్పండి. సంబంధం లేకుండా ప్రార్థన వెళ్తుందా? సంబంధం లేని ప్రార్థన ఇక్కడి నుంచి గోడ కింద ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయనకి మనకు ఈ సంబంధం కావాలి. దేవుని స్తోత్రం. ఆయన తండ్రిగా మనం ఒప్పుకోవాలి, ఆయన రక్షకుడిగా మనం ఒప్పుకోవాలి, ఆయన పోషించే దేవుడిగా మనం ఒప్పుకోవాలి, ఆయన పాలించే దేవుడిగా మనం ఒప్పుకోవాలి, ఆయన పాపాలు క్షమించే దేవుడిగా మనం ఒప్పుకోవాలి, సమస్తాన్ని సకలం చేయగలిగే సమర్థుడిగా మనం ఒప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీ ప్రార్థన ధూపంలాగా వెళ్ళిపోద్దంట. దేవుని స్తోత్రం. మన ప్రార్థన అంగీకరించబడకపోవడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఎన్ని షరతులు ఉన్నాయి దీనికి? ఎన్ని చెప్పుకున్నాం మనం? షరతులన్నీ. షరతులతో కూడిన ప్రార్థన చేయాలి. రెండవది ఆటంకాలు తొలగించుకుని ప్రార్థన చేయాలి. మూడవది ప్రభు చెప్పిన క్రమంలో ప్రార్థన చేయాలి. ఈ 3 విషయాలు ఉంటే ప్రభు మన ప్రార్థన వింటాడు. మొదటిది షరతులు ఏమిటి? తండ్రి చిత్తంగా చేయాలి. రెండవది కుమారుని స్వభావంలో ప్రార్థన చేయాలి. మూడవది పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయాలి. ఈ రూల్స్ పాటించాలి. కండిషన్స్ అంటారు దీన్ని, షరతులు. ఈ షరతులను పాటిస్తేనే ఎప్పుడు దేవుని వాక్యాన్ని దేవుని నీ ప్రార్థన వింటాడు. రెండోది చెప్పాలి. రెండోది ఏంటి? అడ్డంకులు తొలగించుకోవాలి. ఏమిటది? 1 రహస్య పాపం, 2 రహస్య విగ్రహం, 3 అవిశ్వాసం, 4 క్షమాపణ లేని కఠినత్వం, కఠినమైపోయిన రాతి బండను మాంసం గుండుగా మారుస్తానని చెప్పాడు. దేవుని స్తోత్రం. అలాంటి ఆ 4 లక్షణాలు మనకు కలిగి ఉండాలి. మూడోది ఎలా ప్రార్థన చేయకూడదో చెప్పిన అంశం ఏంటంటే, 1 వేషధారుల వలె మీరు ఉండకూడదు. రెండవది వ్యర్థమైన మాటలు పలకూడదు. చివరిగా చేయవలసిన క్రమం ఏమిటంటే దేవునికి మనకి సంబంధం కలిగి. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన చేయటం నీకు వచ్చిందా? నేర్చుకుంటావు కానీ మార్చుకోవట్లేదు కదా. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో షేతు కుమారుడు పుట్టాడు. ఏనోషు పుట్టినప్పుడే యెహోవా నామములో ప్రార్థన ప్రారంభమైంది. అంతకాలం యుగాలుగా ప్రార్థన దేవుని సన్నిధిలో ధూపం వల్ల వెళ్తుండగా ఇప్పటికింకా నీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నీ ఇచ్చల కొరకు, నీ సుఖాల కొరకు, నీ భోగాల కొరకు అడగటాన్ని బట్టి, దేవుని చిత్తం లేకపోవటాన్ని బట్టి, షరతులు లేకపోవటమే, ప్రార్థనలో ఆటంకాలు తొలగించుకోకపోవటమే, ప్రభు నేర్పిన విధానంలో నువ్వు ప్రార్థన చేయకపోవటమే ప్రభువు నీ ప్రార్థన వినట్లేదు. కండిషన్స్ ఉండాలి. మొదటిది తండ్రి చిత్తం, రెండవది కుమారుని నామం, మూడవది పరిశుద్ధాత్మ సహాయం ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. రెండవది ఆటంకాలు తొలగించుకోవాలి. రహస్య పాపం, రహస్య విగ్రహం, క్షమాపణ లేని క్షమాగుణం. ఒకవేళ క్షమాపణ లేని మనస్సు నీకుంటే తొలగించుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4వది అవిశ్వాసం లేకుండా చూసుకో. నీ ప్రార్థన దేవుడు వింటాడు. 5వది ఉండకూడనివి ఏంటండి ప్రార్థనలో? వేషధారణ ఉండకూడదు. జనాల కొరకు, ప్రజల కొరకు నువ్వు చేయకూడదు. రెండవది వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ఎలా చేయాలంటే తండ్రి కుమారుడు వలె, కుమార్తె వలె, ఆరాధన దైవంలో వలె. ఆరాధనకు దైవం ఆయన, ఆరాధికులు మనం. ఆయన రాజు, మన ప్రజలం. ఆయన పోషకుడు, మనం పోషింపబడుతున్న ప్రజలం. ఆయన పాపాన్ని క్షమించేవాడు, మా పాపం క్షమింపబడిన పాపులం మనం. శోధనలోకి తెక్కడి నుంచి తప్పించే దేవుడైన ఆయన మార్గదర్శి, మన సమస్తం కీడు నుంచి మనం తప్పించబడుతున్న దేవుడు, తప్పిస్తున్న దేవుడు. ఈ సంబంధం ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఈ అనుభవం ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో, ఇదిగో నిత్యముగా నీ ప్రార్థన ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది. దేవుడు నీ మాటను వినబోతూ ఉన్నాడు, నీ స్వరాన్ని వినబోతూ ఉన్నాడు.
ఆయన ప్రార్థనలు ఆలకించేవాడు సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తారని ఇదిగో వాక్యం చెబుతుండగా, ఇదిగో హృదయంలో రహస్య పాపాలు పెట్టుకుని, రస విగ్రహాలు పెట్టుకుని, అవిశ్వాసం పెట్టుకుని, క్షమాపణ లేని గుణం పెట్టుకుని, అసూయ పెట్టుకుని, కలహం పెట్టుకుని, కరవలాలు పెట్టుకుని ఇదిగో ఆయన దగ్గర ప్రార్థన చేస్తే ఆయన వినడు. ప్రియ సహోదరుడా, ప్రార్థన ఎలా చేయాలో ప్రభు చెప్తున్న మాట, ఆయన షరతులతో కూడిన ప్రార్థన. తండ్రి చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఇకనైనా మంచి ప్రార్థన, దేవుడు వినే ప్రార్థన చేద్దాం. వేషధారణొద్దు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.